Hi viewers, my dear friends and my dear children. Wish you happy, prosperous and healthy, wealthy, blessed new year. మీకందరికీ నా యొక్క హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో దేవుడు అందరికీ నూతనమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిల్డ్రన్, ఆరోగ్యం అంటే ఏమిటి? ఎలా వస్తుంది? ఎస్, మనము మంచి ఆహారం తీసుకున్నప్పుడే మంచి ఆరోగ్యం వస్తుంది. మన ఆహారం మనకు అవసరమైన ఆహారం, ద ఫుడ్ వి నీడ్. ఇది మనము 6వ తరగతిలో మొట్టమొదటి పాఠంగా నేర్చుకోబోతున్నాం. చిల్డ్రన్, కీర్తన మరియు అభిషేక్ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కలిసి తన ఊరిలో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరు అక్కడ అనేక రకరకాలైనటువంటి అంగళ్ళను ఎన్నో చూశారు. స్వీట్స్ అమ్ముతున్నటువంటి షాపులను, మరి బుక్స్ అమ్ముతున్నటువంటి షాపులను, ఆడుకోవడానికి కావాల్సినటువంటి ఆట బొమ్మలను అమ్మేటువంటి షాపులను, అదేవిధంగా ఆ అంగళ్ళల్లో వారిని అనేక రకాలైనటువంటి తినుబండారాలు కలిగినటువంటి అంగళ్ళు ఎన్నో వీళ్ళను ఆకర్షించడం జరిగింది. అవి రైస్, ఫిష్ కర్రీ, బ్యాంబూ చికెన్, ఐస్ క్రీమ్, స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు, పాయసం, వడ, కోనసీమ పొట్టికల్లు, కివి, పొటాటో చిక్స్, రాయి సంగటి, రోజ్ మిల్క్, జాక్ ఫ్రూట్, గులాబ్ జామ్, లడ్డు, యాపిల్స్. ఫుడ్ ఇంగ్రీడియంట్స్, ఆహారంలో వాడే దినుసులు. శశి ఆ రోజు ఆదివారం కావడం చేత ఏదైనా కొత్తగా తన తల్లితో ఆహారాన్ని వండించుకొని తినాలని, తనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకొని తినాలన్నటువంటి కోరిక శశిలో కలిగింది. అందుకోసము తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈరోజు నాకు పులిహోర వండి పెట్టవా అని అడిగాడు. అందుకోసము తన తల్లి ఆ పులిహోరలో వేసేటువంటి దినుసులు ఏవేవి ఉన్నాయో అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి కోరిక శశిలో కలిగింది. ఎందుకంటే ఆ శశి పులిహోరను తానే వండుకోవాలన్నటువంటి కోరిక మరియు తను ఇష్టపడేటువంటి ఆహారం కాబట్టి దాంట్లో వాడేటువంటి దినుసులను అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. మరి దాంట్లో ఏమేమి వాడుతున్నాం పిల్లలు చెప్పగలరా? అవును, రైస్, పసుపు, నూనె, కారం పొడి, ఉప్పు, చింతపండు మొదలగు. అయితే ఈ దినుసులన్నీ వాళ్ళ అమ్మ శశితో చెప్పినప్పుడు శశి చాలా ఆశ్చర్యపోయాడు. పులిహోర చేయడానికి అన్నము నీళ్లు ఉంటే చాలు కదా, ఇవన్నీ ఎందుకు అని అనుకున్నాడు. అయితే వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాలైనటువంటి దినుసులు అవసరం అనేటువంటి విషయాన్ని శశి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఆహార పదార్థాలు తయారు చేయడానికి వివిధ రకాలైనటువంటి దినుసులను వాడడమే ఆహారపు దినుసులు లేదా ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అని అంటారు. మనకు మొక్కల నుంచి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, అదేవిధంగా జంతువుల నుంచి గుడ్లు, మాంసము, పాలు మరియు సముద్రం నుంచి ఉప్పు, ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. పిల్లలు, మనుషులలో ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి, కానీ ఆహారము వండేటువంటి పద్ధతిలో మార్పు రాదు. ఎందుకంటే ఆహారము తయారు చేయడం అనేటువంటిది ఒక కళ. ఇది ఒకటి ఉడకబెట్టడము, అదేవిధంగా ఆవిరి పట్టడము మరియు వేయించడము, తక్కువ నూనెలో వేయించడము, ఎక్కువ నూనెలో వేయించడము, మరికొన్ని కట్ చేసి మిక్సింగ్ చేసేటువంటి పద్ధతుల్లో ఆహారం అన్నిటి కూడా మనం తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే పిల్లలు, రుచికరమైనటువంటి ఉప్మాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? అందుకు కావాల్సినటువంటి పదార్థాలు ముందుగా మనం చూద్దాం. ఉప్మా రవ్వ, ఆనియన్, టమాటో, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నీరు. మరి వీటిని మనం ఏం చేయాలంటే మొదటిగా ఒక స్టవ్ వెలిగించి దానిపైన ఒక బాణలి తీసుకొని బాణలిలో ఒక 3 చెంచాల పాటు నూనెను వేసి ఆ నూనె బాగా వేగుతూ ఉన్నప్పుడు దాంట్లో ఉల్లిగడ్డ కట్ చేసి ముక్కలుగా వేయడము, అదేవిధంగా టమోటా మరియు కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా వాటిలో వేసి కాసేపు వేగనీయాలి. దాని తర్వాత వాటికి తగినటువంటి నీరు పోసి దాన్ని బాగా ఉడకబెట్టాలి. ఆ నీరు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం తీసి ఉంచుకున్నటువంటి ఆ ఉప్మా రవ్వను, సరిపడేటువంటి క్వాంటిటీ అంత ఉప్మా రవ్వను వాటిలో వేసి బాగా కలుపుతూ ఉండాలి. దాన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి. దాని తర్వాత మనకు రుచికరమైనటువంటి ఉప్మా మనం తినడానికి రెడీ అవుతుంది.
పిల్లలు మనకి ఇష్టమైన బిర్యానీ తయారు చేయడానికి అనేక రకాలైనటువంటి దినుసులు వాడుతుంటాం. వాటిలో భాగంగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకలు, నల్ల మిరియాలు, జాపత్రి ఆకు ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం. వీటన్నిటిని సుగంధ ద్రవ్యాలు అని అంటాం. అదేవిధంగా పాయసం తయారు చేయడానికి జీడిపప్పు, పాలు, కిస్మిస్, బాదం ఇవన్నీ కూడా వాడుతుంటాం. వీటిలో డ్రై ఫ్రూట్స్ లేదా ఎండిన పండ్లు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలాగా వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేయడానికి వివిధ రకాలైనటువంటి ఆహారపు దినుసులను మనము వాడుతూ ఉన్నాం. పిల్లలు మరి రుచికరమైనటువంటి ఆహారాన్ని వండడం ఎలాగో తెలుసుకున్నాం కదా. మరి అయితే వండినటువంటి ఆహారాన్ని చెడిపోకుండా ఎలా జాగ్రత్త పరచుకోవాలో కూడా మనం తెలుసుకునేటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఎందుకనంటే ఆహార పదార్థాలు వండినట్టువే కాకుండా కొన్ని పంట పొలాలలో ఉన్నటువంటి ఆహారపు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా గోడౌన్లలో ఎత్తిపెట్టుకుంటారు. అదేవిధంగా మనం తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను ఇళ్లలో మనం వాటిని ఉప్పు ఎక్కువగా చేర్చడం ద్వారా, అదేవిధంగా కారం పొడి కలపడం ద్వారా, అదేవిధంగా కొన్ని ఆహార పదార్థాలను మాంసము లేదంటే చేపలు ఇలాంటి వాటన్నింటినీ అదే పనిగా ఇంకా కొన్ని కూరగాయలు వీటన్నిటిని ఎండబెట్టడం ద్వారా కూడా మనం ఆహార పదార్థాలను భద్రపరచుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆహార పదార్థాలను భద్రపరిచేటువంటి వాటిలో ముఖ్యాంశాలని మనం నేర్చుకున్నాం. మనుషులలో ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఏర్పడతాయి? మనుషులు వాళ్ళు నివసించేటువంటి ప్రాంతీయ తత్వాన్ని బట్టి ఆ పరిసరాలలో ఆ యొక్క పరిసర ప్రాంతపు ప్రజలందరూ ఒకే రకమైనటువంటి ఆహారపు అలవాట్లను కలిగి ఉండొచ్చు, కానీ ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి, ఉష్ణోగ్రత, వర్షపాతము నమోదు అయినప్పుడు వాటికి అనుగుణంగా పండేటువంటి పంటలను ఎక్కువ మోతాదులో పండించుకోవడం ద్వారా వాళ్ళు వాటి యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ ఉంటారు. అనేక రకాలైనటువంటి రాష్ట్ర ప్రజలు కొంతమంది ఎక్కువగా గోధుమ రొట్టెను తింటుంటారు, కొంతమంది జొన్న రొట్టెను ఎక్కువగా తింటారు, కొంతమంది అంటే మనం ఎక్కువగా వరిని ఎక్కువగా తినడంలో ఇష్టపడుతూ ఉంటాం. ఇది ప్రాంతీయ తత్వాన్ని బట్టి మనుషులు వారి యొక్క ప్రాంతాన్ని బట్టి నివసించేటువంటి పరిసరాలను బట్టి మారుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. పిల్లలు మరి ఈ పాఠ్యాంశం నుంచి మనము మొక్కలు జంతువుల నుంచి మనకు ఆహారం లభిస్తుందని, ఆహారం వండడానికి మనకు ఎన్నో రకాలైనటువంటి వంట దినుసులు అవసరం అవుతాయని, ఆహారము రుచిలో అందులో ఉపయోగించేటువంటి వంట దినుసులు తయారు చేసేటువంటి పద్ధతి ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుందని, మొక్కలలోని వివిధ భాగాలు అంటే కాండము, వేర్లు, ఆకులు, పండ్లు, పువ్వులను ఆహారంగా ఉపయోగిస్తామని కూడా తెలుసుకున్నాం. అంతేకాకుండా ఆహార పదార్థాలను ఉడికించడం ద్వారా, ఆవిరిలో ఉడికించడం ద్వారా, పులియబెట్టడం ద్వారా మొదలైనవన్నీ ఆహారం తయారు చేసేటువంటి కొన్ని పద్ధతులను కూడా నేర్చుకున్నాం. అదేవిధంగా మనం తయారు చేసినటువంటి ఆహార పదార్థాలని నిల్వ చేసేటువంటి పదార్థాలను ఉపయోగించి ఆహార పదార్థాలను కొంత పాటు నిల్వ చేసుకోవచ్చని నేర్చుకున్నాం.